భువనపురం గ్రామం భారతదేశంలోని ఒక అందమైన గ్రామం. భువనపురం పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, ఉదయసూర్యుడి బంగారు కిరణాలతో మెరిసే ప్రకృతి ఈ గ్రామానికి అపూర్వమైన సౌందర్యాన్ని అందించాయి. ఈ గ్రామంలో రామయ్య అనే ధనవంతుడు నివసించేవాడు. అతనికి వందల ఎకరాల పంట పొలాలు, గోదాంలు ఉండేవి. అయితే అతడు పరమ పిసినారి అని ఊరిని అందరూ చెప్పుకునేవారు. ఒకసారి ఊరి పెద్ద భూషణం ఆధ్వర్యంలో దేవాలయ మరమ్మతులు చేపట్టారు. దేవాలయ పునరుద్ధరణ కోసం గ్రామస్థులు చందాలు సమకూర్చడం ప్రారంభించారు. ఎలాగైనా రామయ్య నుంచి చందా వసూలు చేయాలని భావించి భూషణం మరియు గ్రామ పెద్దలు అతని ఇంటికి వెళ్లారు. ఎన్ని విధాలుగా చెప్పినా రామయ్య ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇసుక నుంచి నూనె తీయవచ్చుగాని రామయ్య నుంచి చందా తీయలేం అని నిరాశతో వెనుదిరిగారు. భూషణం తండ్రి మరణించాడు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. అంత్యక్రియల అనంతరం తన తండ్రి పేరు మీద పేదలకు అన్నదానం చెయ్యాలని భూషణం నిర్ణయించుకున్నాడు. కాని గ్రామంలో అన్నదానానికి వచ్చే పేదలు లేకపోవడంతో అతడు అయోమయంలో పడ్డాడు. అనాథాశ్రమం సూచన. అప్పుడొకరు పట్టణంలోని అనాథాశ్రమంలో అన్నదానం చేయమని సూచించారు. ఆ ఆలోచనతో వెంటనే భూషణం పట్టణానికి బయలుదేరాడు. పచ్చని తోటల మధ్య ఉన్న ఆశ్రమం అతనికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపించింది. ఆశ్రమ నిర్వాహకుణ్ణి కలిసి తన కోరికను వినిపించాడు. నిర్వాహకుడు వినయంగా అతన్ని ఆహ్వానించాడు. అంతలో కొద్ది దూరంలో రామయ్య కనిపించాడు. అతన్ని చూసి భూషణం ఆశ్చర్యపోయాడు. ఎవరు? మీరిక్కడికెందుకు వచ్చారు అని భూషణం ఆశ్చర్యంతో అడిగాడు. రామయ్య చిరునవ్వుతో, నా తండ్రి పేరు మీద ఇక్కడొక పూట అన్నదానం చేయడానికి వచ్చాను అని చెప్పాడు. అంతలో నిర్వాహకుడు వచ్చి, ఈయనే మా ఆశ్రమ వ్యవస్థాపకుడు, మా యజమాని రామయ్య గారు అని పరిచయం చేశాడు. రామయ్య ప్రశాంతంగా చెప్పాడు, మన ఊరిలో ధనవంతులు చాలామంది ఉన్నారు. వారు ఉత్సవాలకు చందాలిస్తారు. కాని అనాథలు, వికలాంగులు, వృద్ధులను ఆదుకునేవారు తక్కువ. మానవ సేవే మాధవ సేవ అని భావించి ఈ ఆశ్రమాన్ని స్థాపించాడు. ఆ మాటలు విన్న భూషణం హృదయం కదిలిపోయింది. ఎలాంటి ప్రచారం లేకుండా ఇంత గొప్ప సేవ చేస్తున్న రామయ్యకు నమస్కరించాడు. నీతి: నిజమైన దానం పేరుకోసం కాదు, అవసరమైన చోట నిశ్శబ్దంగా చేయబడేదే గొప్పది. మానవసేవే మాధవసేవ.